అమ్మాయిలై ఉండి వీళ్ళు చేసిన పని వింటే మీకు కన్నీలాగవు. 1920లో అమెరికాలో ఒక పెద్ద ఫ్యాక్టరీలో అందులో పనిచేస్తున్న వాళ్ళంతా 15 నుంచి 22 సంవత్సరాలు ఉన్న అమ్మాయిలు. వాళ్ళ పని గడియారాల్లో డయల్స్ ను ఒక మెరుస్తున్న పెయింటింగ్ తో పెయింట్ చేయటం. ఆ పెయింటింగ్ పేరు రేడియం. చీకట్లో మెరుస్తుంది కాబట్టి అది ఒక వింతలాగా మారిపోయింది ఆ టైంలో వాళ్ళకి. బ్రష్ ను పెయింటింగ్ లో ముంచి చివర నులిమేందుకు నోట్లో పెట్టుకునేవాళ్ళు. అలా నోట్లో పెట్టుకోవడం వల్ల వాళ్ళ పెదాలకి అది అంటుకుంటే కళ్ళకు కూడా వేసుకునేవారు ఐ షాడో లాగా. చివరికి నెయిల్ పాలిష్ లాగా కూడా వేసుకున్నారు. అలా వేసుకోవడం వల్ల రాత్రిలో వాళ్ళు చీకట్లో మెరిచేవాళ్ళు. అందుకే వాళ్ళని గోస్ట్ గర్ల్స్ అని పిలిచారు. అయితే కొన్ని రోజుల తర్వాత వాళ్ళ పళ్ళు అనేవి అరిగిపోయాయి, చిన్నగా ఓడిపోవడం స్టార్ట్ అయ్యాయి. చిన్న చిన్న గాయానికి కూడా కాళ్ళు విరిగిపోయాయి. అనేమియా, క్యాన్సర్స్, చివరికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చనిపోవడం మొదలు పెట్టారు. ఇది పెయింటింగ్ కాదు, వాళ్ళని మెల్లగా చంపిన విషం. కొంతమంది బతికినా కూడా వాళ్ళ జీవితాంతం వికలాంగులయ్యారు. వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి చూపించాలనుకున్నారు. మనలో ఎవరైనా చనిపోతే మిగిలిన వాళ్ళు ఆ కేసును ముందుకు తీసుకుని వెళ్ళాలి అని చెప్పి అందరూ డిసైడ్ అయ్యారు. వాళ్ళు ఒకరి తర్వాత కూడా కోర్టుకు వెళ్లారు. తమ శరీర భాగాల్ని సాక్ష్యాలకు చూపించారు. రేడియం వాడకంతో ప్రాణాలు ఎలా పోతున్నాయని చెప్పి ప్రపంచానికి తెలియజేశారు. ఈ కేసు తర్వాతే రేడియంను బ్యూటీ ప్రొడక్ట్స్ లో, టూత్ పేస్ట్ లో, వాటర్ ట్యాప్స్ లో అన్నిట్లో దీని వాడకం అనేది నిషేధం పెట్టారు. ఇంకా లేబర్ చట్టాలు వచ్చాయి. వర్క్ ప్లేస్ లో సేఫ్టీ పాలసీలు కూడా పెట్టారు. వాళ్ళు చనిపోయినా కూడా వారి శరీరాలు శ్మశానంలో ఇంకా గ్లో అవుతూనే ఉన్నాయి. అది రేడియం వల్ల కాదు, వాళ్ళ త్యాగపు మెరుపు.